తాడిపత్రి హీట్ ఇప్పట్లా చల్లారలా లేదు. మరోసారి హై టెన్షన్ నెలకొంది. పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇంటి వద్ద సర్వే చేస్తామని పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పుట్లూరు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. రైట్, తాడిపత్రి హీట్ ఇప్పట్లా చల్లారేలా లేదు. మరోసారి హై టెన్షన్ నెలకొంది. పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇంటి వద్ద సర్వే చేస్తామని పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పుట్లూరు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్లో అందిస్తారు. రామాంజనేయులు, మొత్తానికి తాడిపత్రి హీట్ ఇప్పట్లో చల్లారేలా లేదు. మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం నివాసం ఉన్నటువంటి ఇండ్లు వద్ద కొంత మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని చెప్పేసి ముందు నుంచి కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక సార్లు అధికారులకి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. కాకపోతే అసలు ఆ ఇంటి సర్వే మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత పెద్దారెడ్డి ఆక్రమించారు అనే దాని మీద అధికారులు సర్వే చేయాల్సి ఉంది. పలు సందర్భాల్లో కూడా పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా మళ్ళీ ఇవాళ 11 గంటలకు సర్వే చేస్తాము అని చెప్పేసి మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మున్సిపల్ అధికారులు అక్కడికి ఇంటి దగ్గరికి వస్తున్నారని తెలిసి పెద్దారెడ్డి కూడా తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కొంత కొలతలు వేశారు, సర్వే అయిపోయిందని చెప్పేసి పెద్దారెడ్డి తెలుసుకోవడంతో తిమ్మంపల్లి వద్దనే అక్కడ ఆగిపోయారు. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం కొంత మేరకు ఆయన ఇంటి నివాసం ఉన్నటువంటి మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కూడా సర్వే చేశారు. డాక్యుమెంట్ ప్రకారం ఆయన ఎంత విస్తీర్ణం ఉంది, మరి స్థలాన్ని అంటే మున్సిపల్ స్థలాన్ని ఎంత మేరకు ఆక్రమించారు అని చెప్పేసి అధికారులు అయితే మొత్తం సర్వే చేశారు. కొలతలు కూడా తీసుకొని వెళ్లారు. మరి దాని మీద ఎంత మేరకు ఆయన అక్రమంగా కట్టడం చేశారు అనే దాని మీద మున్సిపల్ అధికారులు అయితే తేల్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్దారెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరి ఎటువైపు నుంచి కూడా ఆయనకు ఇబ్బంది కలక్కోకుండా ఆ మున్సిపల్ అధికారుల సర్వేకి ఎలాంటి ఆటంకం కలక్కోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో మొత్తం తాడిపత్రిలో కొంత టెన్షన్ వాతావరణం అయితే మళ్ళీ నెలకొందని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.